నల్లని మబ్బుల మధ్యకు వెళ్లి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కనలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే మీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడే వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. ఎలా ఉంది అంకుల్? ఏదోలా ఉందమ్మా, రకరకాలుగా ఉంది. అయ్యో అయ్యయ్యో, మా ఆయన ఏదేదో మాట్లాడుతున్నాడే, వెంటనే ఇంటికి వెళ్ళిపోదాం జై. ఇంటికి కాదమ్మా, హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. సరే మావయ్యని హాస్పిటల్కి తీసుకెళ్ళు, మేము అభి దివ్యల్ని కలిసి వస్తాం. సరే సార్. మాకంటే నీకు పిల్లలు ఎక్కువైపోయారా? ప్రసాద్ను చూసుకోవడానికి చారి ఉన్నాడు కదే. చారి ఏమైనా మా బంధువా చుట్టమా? మీరంతా రావచ్చుగా. పిల్లల్ని కలిసేసి వస్తాం వదినా. వెళ్తే అందరం కలిసి వెళ్దాం, లేకపోతే మేం కూడా ఇక్కడే ఉండిపోతాం. అంకుల్ కి ప్రమాదమేమో ఆంటీ. అయితే అందరూ రండి. వెళ్తే హాస్పిటల్కి వెళ్ళండి, లేదంటే ఇక్కడే ఉండండి. పూజ అయి పిల్లల్ని కలిసాక అందరం వెళ్దాం, పదండి. వెంటనే హాస్పిటల్కి వస్తే బెటరు, లేకపోతే డేంజరు. ఏ డాక్టరు, నువ్వు మా ఆయన పెట్టిన పెయిడ్ ఆర్టిస్టువేగా, మిగతా ఆర్టిస్టులు వెళ్ళిపోయాక ఎందుకు డైలాగ్ చెప్తున్నావు? పేమెంట్ ఎక్కువ ఇస్తారనా? ₹1 కూడా ఇవ్వను. వాట్? ఐఎమ్ నాట్ యాక్టర్, ఐఎమ్ ఏ డాక్టర్. అబ్బో, ప్రతివాడు పంచ్ డైలాగులు చెప్పడమే. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి పౌడరు. భలే యాక్ట్ చేసావు పౌడరు. నేను యాక్ట్ చేయటం ఏంటి అమ్మా, నిజంగానే పడిపోయాను. అంటే నువ్వు స్పృహ తప్పడం నిజమేనా? నా డైలాగులు ఏమీ నువ్వు వినలేదా? నాకు ఇప్పుడే మెలకు వచ్చిందే, అసలు నాకేమైందే? ఇంకా ఏమీ కాలేదు. మంగా వాళ్ళని తీసుకెళ్లిపోమని మీనాక్షికి చెప్పాను. పిల్లల్ని మంగని చూస్తామని ఇప్పుడే జై వాళ్ళు వెళ్లారు. అమ్మో, ఏం జరుగుతుందో ఏమో. అంటే మళ్ళీ టెన్షన్ కంటిన్యూరా? పౌడరా, ముందు గుడి చుట్టూ ప్రదక్షిణలు చెయ్యాలి. పదండి. మేడం గారు, పంతులు గారు అర్చన అభిషేకం వెంటనే చేసేస్తానన్నారు. అదేంటంటీ ఇందాక కాదన్నారు, ససేమేరా అన్నారు? ముందు మీరే ప్రశ్నలు ఆపండి బాబు గారు. నేను పంతులు గారి కాళ్ళ మీద పడి వేడుకున్నాను, కరుణించారు, వెంటనే రమ్మన్నారు. మీరనే చెప్పండి అమ్మాయి గారు. వెళ్దామమ్మా, ఇంటి దగ్గర అయినా మన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అవును మేడం గారు,
పెద్దవారిని అలా వెయిట్ చేయించడం మంచిది కాదు. నవగ్రహాల పూజ చేసి వెళ్దాం వదినా. ఆ పూజ ఎప్పుడైనా చేయొచ్చు మేడం గారు. మళ్ళీ పంతులు గారి మనసు మారితే కష్టం. త్వరగా రండి. కనీసం ప్రదక్షిణలైనా పూర్తి చేసి వెళ్దాం వదినా. సరే, త్వరగా కానివ్వండి, త్వరగా. అభి, దివ్య, పదండి. చారు, చెయ్యంకులు వాళ్ళు కూడా గుడి దగ్గరే ఉన్నారు. ఇప్పుడు అందరం అక్కడికి వెళ్ళామంటే దొరికిపోతాం. నువ్వు అభి, దివ్యం తీసుకుని ఎలాగోలాగా అక్కడికెళ్ళి మేనేజ్ చెయ్యి. నేను మేడం గారిని తీసుకుని ఇంటికి వెళ్ళిపోతాను. సరే అమ్మా. మేడం గారు, ఓ మారిలా రండి. అభిబాబు, దివ్యమ్మ, చారు, మీరు పంతులు గారి దగ్గరికి వెళ్ళండి. ఎందుకండి? ప్రశ్నలు వేయకుండా రండి బాబు గారు. పదన్నయ్యా. రండి రండి. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి, త్వరగా, తొందరగా. మీరు రండి మేడం గారు, రండి. తొందరగా పదండి. వదినా, ఎక్కడికి వదినా? వదినా, ఏమైంది వదినా? కళ్ళు తిరిగిపోతున్నాయి మేడం. ఇందాక పిల్లల ముందు చెప్తే కంగారు పడతారని చెప్పలేదు మేడం. అందుకే వాళ్ళని ఇక్కడ నుంచి వెళ్ళిపోమన్నాను. అయ్యో వదినా, వదినా, కాసేపు నన్ను ఇలా ఉండనివ్వండి మేడం గారు. మీరు కూడా నా పక్కనే ఉండండి. మీరు ఇక్కడే ఉండండి వదినా. వెళ్ళి మంచినీళ్ళు తీసుకొస్తా. వద్దు మేడం గారు, కూర్చోండి. మీరు వెళ్ళకండి, ఇక్కడే ఉండండి. ఏమండి? ఏమండి? బంగారం, ఓహో, మీరంతా గుడికొచ్చారా? మీకోసమే వచ్చాం బంగారం. పూజ చేద్దామని మీ పేరు మీద. మేం కూడా పూజ చేయడానికి వచ్చామండి. విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే బంగారం. థ్యాంక్ యూ అండి. ఈ రోజు మా అన్నయ్య బర్త్డే కూడా. నేను నీకు సారీ చెప్పాలి అభి. ఐఎమ్ సో సారీ. ఇట్స్ ఓకే ఆంటీ.
అభి, దివ్య మీ ఇద్దరికి పుట్టినరోజు శుభాకాంక్షలు. చేచి హ్యాపీ బర్త్డే అభి. థ్యాంక్ యూ ఆంటీ. పుట్టినరోజు శుభాకాంక్షలు దివ్య. థ్యాంక్ యూ ఆంటీ. బంగారం, మీ అమ్మ ఎక్కడా? మా అమ్మ ఆంటీ నవగ్రహాల దగ్గరికి వెళ్ళారు అంకుల్. అక్కడ ప్రదక్షిణాలు చేస్తున్నారు. ఓ, జానకీదేవి గారి పూజ ఇంకా అవలేదా? ఈలోపు మనం పూజ జరిపిద్దాం పదండి. ఇప్పుడు ఎలా ఉంది వదినా? అలాగే ఉంది మేడం గారు. ఇంటికి వెళ్ళిపోదామా మనం? మరి పిల్లలు పూజ చేయించుకుని వస్తారులేండి వాళ్ళు. మన తోడు లేకుండా ఎలా వస్తారు వదినా? మా చారు కేసుకు అన్నీ తెలుసు మేడం, భయమే లేదు. వాడు జాగ్రత్తగా ఇంటికి తీసుకొస్తాడు. అయ్యయ్యో, నా పరిస్థితి ఏమీ బాగోలేదు. మనం ఇంటికి వెళ్ళిపోదాం మేడం గారు. సరే వదినా, మీరు పదండి. పదండి పదండి. పంతులు గారు, పిల్లలతో పాటు కొత్త భక్తులు కూడా వచ్చారేమిటి? ఈ రోజు పిల్లల పుట్టినరోజు. తెలుసమ్మా, వారి పేర్లతో అర్చన అభిషేకం చేయమన్నారు. ఎవరు పంతులు గారు? వాళ్ళ అమ్మగారు. వాళ్ళు వస్తారు. ఈలోపు మీరు పూజ మొదలు పెట్టండి. ఏం బాబు, మొదలు పెట్టేదా? వాణ్ణి పర్మిషన్ అడుగుతున్నారేమిటండి? ఇందాక అర్చన అభిషేకం అని అడిగితే ఆలస్యం అని చెప్పానండి. ఏమిట్రా చారుకేశా, అలా ఎందుకు చెప్పావు? అంటే నాన్నారు మీరు కూడా వస్తారని, మీరు వచ్చాక పూజ మొదలు పెడితే మంచిది అని. మేమిక్కడికి వస్తున్నట్టు నీకెలా తెలుసు చారుకేశ? మా అమ్మ చెప్పింది. మరి మాకు చెప్పలేదే? ఇప్పుడు చెబుతున్నాగా. అసలు మీ అమ్మకి ఎవరు చెప్పారా? ప్రసాద్ అంకుల్, చంద్రిక అంటే చెప్పారు. మాయా, మనం గుడికి వస్తున్నట్టు మీరు మీనాక్షి గారికి చెప్పారా? ఇప్పుడు నన్నేం అడగగలడు? ఏదైనా ఉంటే మీ అత్తయ్యను అడుగు. చెప్తే తప్పేంటి జై? అందరం ఒకే చోట కలవచ్చని చెప్పాను. మీనాక్షి వాళ్ళు గుడికొచ్చారని మీకెలా తెలుసు వదినా? ఫోన్ చేస్తే చెప్పాను వదినా. నేను ఫోన్ చేస్తే మా మీనాక్షి ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. మీకెలా కనెక్ట్ అయింది? గుడికొచ్చి ఈ ఆరాలెందుకు? ముందు వచ్చిన పని కానిద్దాం. పంతులు గారు, అర్చన మొదలు పెట్టండి. అలాగేనమ్మా, పేరు చెప్పండి. జై, ముందు నీ పేరు అక్క పేరు చెప్పు. సూర్యదేవర జయసూర్య, సూర్యదేవర అలివేలు మంగతాయారు. భరద్వాజ గోత్రం. పిల్లల పేర్లు అభి, దివ్య. ఓం క్షీరోదన్మత్ప్రదేశే శుచిమణి విలసత్ సైకదేమౌక్తికానాం మాలాక్లుప్తా సమస్త స్ఫటికమణి నిభైర్మౌక్తికైర్మండితాంగః శుభ్రైరభ్రైరదభ్రైరుపరివిరచితైర్ముక్త పీయూషవర్షైః ఆనందీన పునీయాత్ అరినెళ్ళగదా శంఖపాణిర్ముకుందః భూపాదో యస్య నాభిః. సూర్యదేవరనామధేస్య, మంగతాయారు నామధేస్య, అభినామధేస్య, దివ్యానామధేస్య,
సకుటుంబ సపరివార సమేతస్య క్షేమ స్థైర్య విజయ అభయ ఆయురారోగ్యైశ్వర్యావృద్ధ్యర్థం పూజాం కరిష్యే. ఏమైంది మేడం గారు? రండి రండి రండి. అమ్మా రండి రండి. సకుటుంబ సపరివార సమేతస్య. పంతులు గారు, ఈ పిల్లలు జయమంగా పిల్లలు కాదు, వీళ్ళ తల్లిదండ్రులు వేరే. ఆ మాట ముందే చెప్పాలి కదమ్మా. అందరి పేర్లు కలిపేసి మంత్రాలు చదివేశారు. పర్వాలేదు పంతులు గారు, ఎవరి పిల్లలైనా మా పిల్లలే. అలాగే పూజ చేయండి. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం. అమ్మా నిత్య, ఆ బట్టలు అమ్మా. పూజారి గారు, ఈ బట్టలు కూడా పూజలు పెట్టండి. అలాగేనమ్మా. జై, పిల్లలకి థ్యాంక్స్. థ్యాంక్స్ అండి. థ్యాంక్సా? పూజ కూడా అయిపోయింది. మీ అమ్మ ఇంకా రాలేదండి బంగారం. ఏమోనండి, మీనాక్షి ఆంటీ మా అమ్మ ఎటో వెళ్ళారు. వెళ్ళి పిలుచుకొస్తాను. ఆగండి బాబు గారు, మీకు చెప్పడం మర్చిపోయాను. మా అమ్మగారు మీ అమ్మగారు ఇంటికి వెళ్ళిపోయారు. ఎందుకురా చారికేసా? విషయం చెప్పలేదు గాని ఇంటికి వెళ్తాం అని అన్నారు. ఇంకెక్కువ అడగండి. అది కాదురా చారికేసా, నేను సారీ, ఆడవాళ్ళ విషయాలు ఏవో ఉంటాయి, వదిలేయి. ఇంకోసారి అంతా కలిసినప్పుడు హోమం జరిపిద్దాం. ఇప్పుడు ఎవరిళ్లకు వాళ్ళు వెళ్ళిపోదాం. చాలా మంచి మాట చెప్పారు బామ్మగారు. ఇప్పుడు నా ప్రాణం లేచొచ్చిందే. రండి రండి. నాన్నరు కోపంగా ఉన్నారేంటమ్మా? ఉండదా మరి, ఆయనకి తెలియకుండా ఎన్ని పనులు చేస్తున్నావు? ఆపుతారా మీ మైండ్ వాయిస్ లో? పువ్వులు గొబ్బెమ్మలు లేని సంక్రాంతిలా నువ్వు, టపాసులు మతాబులు లేని దీపావళిలా వీడు. ఇద్దరు వెధవ మొహాలు వేసుకుని నన్నే మోసం చేద్దాం అనుకుంటున్నారా? నాకు చెప్పకుండా నాకు తెలియకుండా జానకీదేవి గారి పిల్లల్ని మీరు గుడికి తీసుకువెళ్ళడం ఏమిటి? ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం ఏమిటి? గుళ్ళో గూడు పుఠాని ఏమిటి? ఇప్పుడు ఈ మౌనం వెనక మర్మం ఏమిటి? ఈ రోజు నేను మన్మోహన్ సింగ్ గారిలా సైలెంట్ గా ఉండదలుచుకోలేదు, భగత్ సింగ్ లా వైలెంట్ గా ఉండదలుచుకున్నాను. ఏం జరిగిందో నాకు తెలియాలి, మీరు చెప్పి తీరాలి. అమ్మా, నాన్నరు స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యారే, ఏం చేద్దాం? ఆయన ఫిక్స్ అయితే చెప్పకూడదని మనము ఫిక్స్ అవుదాం. మళ్ళీ మైండ్ వాయిస్ లా నేనే కనుక నీ పతిదేవుణ్ణైతే, నీవే కనుక పతివ్రతం అయితే, ఆ పంచభూతాల సాక్షిగా, వేద మంత్రాల సాక్షిగా, అగ్నిహోత్రం సాక్షిగా నేను నీ మెళ్ళో 3 ముళ్ళు వేసుంటే, నువ్వు నాతో 7 అడుగులు నడుచుంటే, ఇద్దరం కలిసి అరుంధతి నక్షత్రాన్ని చూస్తుంటే,
ఏం జరిగిందో నువ్వు నాతో చెప్పి తీరాలి మీనాక్షి, చెప్పి తీరాలి. అలా అరుస్తారేమిటి? ఆన్సర్ చెప్పారండి. చెబుతానండి. చెప్పు. అమ్మా చెప్పేస్తాన్రా చారు. వద్దమ్మా. వద్దని చెప్పడానికి నువ్వెవడురా? మీ సుపుత్రుని నాన్నారు, మీ శ్రేయోభిలాషిని. మీకు 100 సంవత్సరాలు పూర్తిగా నిండిన తర్వాతే తల కొరివి పెట్టాలనుకుంటున్న వాణ్ణి. పున్నామ నరకం నుంచి మిమ్మల్ని తప్పించాలనుకుంటున్న వాణ్ణి. ఇదిగో నీ ఓవర్ యాక్షన్ నా దగ్గర కాదు. నువ్వు కాసేపు కాముగా ఉండకపోతే కత్తిపీటతో నీ నాలుగును ఉద్ధరిస్తాను. నువ్వు చెప్పవే. చెబుతానండి. ఆగు. నువ్వు నిలయమైన ఈ హృదయంపై ఒట్టేసి అన్ని నిజాలే చెప్పాలి. అమంగళం ప్రతిహతమవుగాక. అదేమిటి అంత మాట అన్నావు? అంటే అన్ని అబద్ధాలు చెప్తావా? లేదండి, మొత్తం నిజమే చెప్పు. లాగు చేయకుండా త్వరగా చెప్పు. అసలే ఆడియన్స్ అసహనంగా ఉన్నారు. నన్ను లాగ్ చేయొద్దని మీరు లాగుతారేమిటి? చెప్పు. అది